హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? కోహినూర్ హోటల్ నియర్ ఆంటీ. ఎవరో ఆంటీ అని కూడా అర్థమై ఉంటుంది కదా, కుమారి ఆంటీ గారి హోటల్ దగ్గర ఉన్నామండి. హోటల్ దగ్గర ఆంటీ ఎంట్రీ, మాస్ ఎంట్రీకి ముందు జనం ఆల్రెడీ ఆమె ఫుడ్ కోసం లైన్లో నించొని వెయిట్ చేస్తూ, పాపం ఎక్కడెక్కడి నుంచో దూర దూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రజలందరూ ఒక్కసారిగా ఊవెత్తున సండే అవటంతో మేడం జస్ట్ మాకు ఒక పిక్నిక్ లాగా వచ్చామని కూడా చెప్తున్నారండి. వాళ్ళందరూ ఒక్కసారిగా రాంగ్ చూడండి, ఒక మాస్ ఎంట్రీ ఆంటీ వ్యాన్ వచ్చింది. ఇంతకీ ఆంటీ వ్యాన్ వచ్చింది, ఆంటీ ఏదా అని డౌట్ వచ్చింది. మా ఆంటీ ఇప్పుడు రేంజ్ మారిపోయిందండి. ఆంటీ రాలా, ఫస్ట్ వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళ కొడుకు వచ్చి చూడండి ఎలా మాట్లాడుతున్నారో. షాప్ ముందు ఇలా పార్కింగ్ చేసిన బండి. ఫ్రెండ్స్, వాళ్ళ బాబు ముందు ఆ షాప్ ముందు వెహికల్స్ తీస్తే నేను ఫుడ్ దించుతా అంటున్నాడు. కానీ ఇక్కడ ఆంటీ రాలా, ముందు వాళ్ళ కొడుకుని వాళ్ళ పని వాళ్ళని పంపించింది. తర్వాత ఆంటీ మాస్ ఎంట్రీ, హీరో సినిమా చిరంజీవి రేంజ్లో, సీఎం రేంజ్లో ఎంట్రీ ఇస్తారండి. ఆ తర్వాత ఒక గంటలో సేల్ చేసి అమ్మిపోయారు. లాస్ట్లో అసలు తిరణాలు కోతి కొబ్బరి చెప్పుతున్నట్టు ఒక్కొక్క ప్లేట్ వాళ్ళ చేతి దొరుకుతుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో తెలుసా? అసలు ఎలా అంటే తిరుపతిలో ప్రసాదం కనుక మన చేతికి వస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, ఒక ప్లేట్ మన చేతికి వస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొంతమంది ప్లేట్లు రాకుండా డబ్బులు కడుతున్నారు. ఆ పోనీల ఆంటీ కోసమే కదా, మేము ఆంటీని చుట్టానికి వచ్చాము, మేము తిండి కోసం కంటే ఆంటీ చుట్టానికి వచ్చాము, మాకు డబ్బులు ముఖ్యం కాదు, మాకు ఆంటీ ముఖ్యం అంటున్నారు చాలామంది. కొంతమంది అయితే అసలు పాపం డబ్బు కట్టు కూడా తినకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. అసలు ఒక గంటలో ఖాళీ చేసినాయండి గిన్నెలు అన్ని. 1 by 1 వస్తాయి మన ఛానల్, బ్యాక్ టు బ్యాక్. కంటిన్యూ వాచింగ్. అలా అన్నీ వాళ్ళు తెచ్చుకున్న గిన్నెలన్నీ 1 by 1 తీసి ముందుకు దించుకుంటున్నారు. దించుకొని వాళ్ళు ఎప్పుడు అమ్ముకునే ప్లేస్లో పెట్టుకొని సేల్ చేస్తారండి. అప్పుడు ఒక్కసారిగా వాళ్ళు పెట్టిన 10 నిమిషాలకు ఆంటీ మాస్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అది సీఎం రేంజ్లో ఇచ్చింది. అసలు అమ్ముకునే క్రేజ్ అలా ఉంది మరి అక్కడ. కంటిన్యూ వర్షం. ఏంటిది కుక్కనా? దానికి కూడా ఆకలేస్తుంది. అది ఫస్ట్ ఫుడ్ మీదేనా? ఎట్టకేలకు పాపం తీసుకొని వస్తున్నారు. అవును కదా, కనిపిస్తుందా? జనం భారీగా తరలి వచ్చారుగా. ఊరు నాయన ఈ జనం చూడు ఎట్లున్నాడు. బ్యాక్ సైడ్ వెళ్తాం కదా. చూడండి ఫ్రెండ్స్, అట్లా ఒక్కొక్క ప్లేటు అలా ఇస్తున్నారు. తిరుపతిలో కనుక ప్రసాదం ఇస్తున్నట్టు ఒక్కొక్క ప్లేట్, అది చికెన్ మటన్ లివర్
2 లివర్లు ఫ్రీ అన్నట్టు అట్లా మటన్లో లివర్లు జనాలు ఎట్లా ఎగబడుతుంటున్నారు. ఒక మటన్ ఒక లివర్ ఫ్రీ. అబ్బో ఏం క్రేజ్ ఆంటీకి. ఈ క్రేజ్ని చూస్తే నాకు పిచ్చెక్కిపోతుందండి. మీకు అలానే ఉంటే నాకు కామెంట్ చేయండి. అది చూడండి ఒక్కొక్క ప్లేట్ అందుకుంటున్నారు, ఒక్కొక్కరు ప్రసాదం అందుకుంటున్నట్టు. ఆ గుంపులో నుంచి ఒక ప్లేట్ బయటకు వస్తే ఎంతో ఘనంగా ఉందండి అక్కడ. అసలు మామూలుగా లేదండి రేంజ్ ఆంటీ రేంజ్. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఏం చాలా తిరిగిపోయింది ఒక్కసారిగా. అలాంటి అదృష్టం అందరికీ పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి ఆంటీలు ఎంతమంది ఉపాధి సంపాదించుకొని చదువు లేదని బాధపడకుండా సాఫ్ట్వేర్ రంగాలు చిన్న కంపెనీ సంతోషంగా ఉండాలని పోయిందా తలకాయ కూర మొత్తం 1000 అయింది. తీసిన పాపం జనాలు. ఎంత అయింది బిల్? ఎంత అయింది బిల్? ఎంత అయింది నాదా? ఏమో అన్నారు నాకు. 2 ప్లేట్లు 500 అంట. అమ్మ ఒకసారిగా పెంచేసింది. అదే కదా. మొత్తానికి డబ్బులు కొప్పేసుకుంటుంది దాంట్లో కదా. హైదరాబాద్ జనాలు ఇతర ఊర్ల నుంచి కూడా వస్తున్నారంటే. తలకాయ కూర దీనికోసం మటన్ రైస్ 200. ఇది 200. చికెన్ రైస్ అయితే ఎంత అంట? చికెన్ రైస్ 200.